ఈరోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది సామాన్యంగా పూర్వము ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వచ్చేది ఇది. కానీ ఇప్పుడు ఏమంటే 35 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ జీవన విధానం మారింది, తర్వాత తీసుకునే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, తర్వాత వ్యాయామం లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ తక్కువ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. తర్వాత తట్టుకునే శక్తి తగ్గింది. ఇప్పుడు పేషెన్స్ ఓపిక అనేది పర్సన్స్ లో తగ్గిపోయింది అనమాట. దానికి కారణాలు కూడా 4 సైడ్స్. ఇంతకుముందు ఒక సైడే ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడు 4 సైడ్స్ అటాక్ కావడం వల్ల మనిషి తట్టుకోలేకపోతున్నాడు. సో ఇది ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, తర్వాత వృత్తిపరంగా కావచ్చు, ఇన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. తర్వాత శారీరకంగా కొన్ని వ్యాధులు ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే అవి కూడా మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే డయాబెటీస్, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ కూడా మనల్ని తట్టుకొని నిలబడాలంటే మనిషి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ముందు. తర్వాత ఆహారం అలవాటు మార్చుకోవాలి. తర్వాత ప్రతిరోజు వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా చేయడం వల్ల మనకు ఆ స్టెబిలిటీ అంటే నిలకడ అనేది వస్తుంది మనిషిలో. మానసిక దృఢత్వం ఏర్పడాలి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాల. ఇవన్నీ కావాలంటే మంచి డైట్ ఉండాలి, మంచి నిద్ర కూడా ఉండాలి, దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. సో నిద్ర అంటే అది మనం చెప్తే వచ్చేది కాదు, మెయింటెనెన్స్. అందుకని మెడిటేషన్ చేయమని చెప్తున్నాను నేను. అది ఇలాంటి టాబ్లెట్స్ అలవాటు చేసుకుంటే కొద్దిగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా న్యాచురల్ గా ఇంప్రూవ్ కావాలి. తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లం, దీనివల్ల దీనికి లింక్ అంటే హార్మోన్స్.